ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదించిన 1,82,162 కోట్ల రూపాయల పెట్టుబడులకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఈ పెట్టుబడుల వల్ల 2,63,411 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇక నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే విశాఖలో టీసీఎస్ పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం లభించనుంది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లెలో ఆజాద్ మొబిలిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పెట్టుబడులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు సంబంధించి మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. వీటితో పాటు రాష్ట్రంలో నదుల అనుసంధాన ప్రాజెక్టులతో పాటు కరువు రహిత, పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మార్చడంలో తీసుకోవాల్సిన చర్యలపైన కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. గడిచిన 6 నెలల పాలనతో పాటు ఈ ఏడాది కూటమి సర్కార్ లక్ష్యాలను కూడా మంత్రులకు సీఎం కేబినెట్లో వివరించే అవకాశం ఉంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టు పురోగతిపైన కేబినెట్లో చర్చకు రానుంది.